నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓటాన్ బడ్జెట్ అనేది రెండోసారి ప్రవేశపెట్టడం అనేది ఈ దేశ చరిత్రలో అంటే మన స్వాతంత్రం వచ్చిన ఈ 70 పైచిలకు సంవత్సరాలలో కూడా ఓటాన్ బడ్జెట్ అనేది రెండోసారి ప్రవేశపెట్టిన మొట్టమొదటి విజనరీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది కూడా ఒక రికార్డు అని ఉండవు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ పథకాలు మేము అడగట్లా, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయో మేము అయ్యే చేస్తాను, అంతకన్నా రెట్టింపిస్తామని చెప్పింది మీరు కదండి. మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి వచ్చి 2 నెలలు అవ్వక ముందుగానే నాకు భయం వేస్తుంది, నేను ముందుకు అడిగేయలేకపోతున్నాను. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా పవర్ ప్రెజెంటేషన్ చేసి చూపించింది అదే కదా, ఇది మన రాష్ట్ర బడ్జెట్, దీని సంక్షేమానికి ఎంత క్లియర్ గా చూపిస్తే ఆ రోజు హేళన చేశారు కదా. ఈ రోజు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? సార్ మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా అడుగుతున్నాము, ఏదైతే మీరు కానీ మీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి, మీరు కక్ష సాధింపు చర్యలు పక్కన